హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొత్తవి తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రెష్ ప్రిన్స్ అన్న కంపెనీ ఓపెనింగ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసి హైరింగ్ ఆల్మోస్ట్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చేసి ఈమెయిల్ మార్కెట్ కోఆర్డినేటర్ రోల్కి కొంచెం బల్క్ హైరింగ్ జరుగుతూ ఉంది. సో మనం ఈ రోల్కి ఎలా అప్లై చేస్తే లింక్ వస్తుంది, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం అనమాట. సో మర్చిపోకుండా మీ సపోర్ట్ ఇవ్వడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇందులో ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్ ప్రిన్స్ అన్నది కంపెనీ నేమ్ అనమాట. ఇందులో రోల్ వచ్చేసి ఈమెయిల్ మార్కెట్ కోఆర్డినేటర్. దీంతో పాటు మనకి ఇంకా చాలా రోల్స్ కూడా ఉంటాయి. సో మనకి ఈ ఫ్రెష్ ప్రిన్స్ కంపెనీ వెబ్సైట్ పేజీ, సో ఏ మన కింద లింక్ ఇస్తాను అనమాట. సో ఆ లింక్ క్లిక్ చేశారంటే మీకు కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో ఏ రోల్స్ ఉన్నాయి, ప్రెజెంట్ హైరింగ్, సో ఆ రోల్స్కి స్కిల్స్ మొత్తం చూసేసి మీరు అప్లై చేసేయచ్చు. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆఫీస్కి వెళ్ళాల్సిన పని అయితే ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, శాలరీ కూడా మంచి శాలరీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ శాలరీ ఈజీగా 40 నుంచి 50K దాకా ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి చాలా మందికి డౌట్స్ ఉంటాయి, బ్రో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వస్తాయా, నమ్మచ్చా, ఫేకా, డబ్బులు ఏమన్నా అడుగుతారా ఇలాగా. సో దీనికైతే డబ్బులు ఎవరు అడగారండి. ఒకవేళ మీకు ఏ కంపెనీ అయినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి డబ్బులు అడిగింది, లేదా మనీ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్, సో మీరు ఇంత పే చేశాక మీ క్లియర్ అయిపోయి జాయినింగ్ అప్పుడు మీకు ఇంత ఇస్తాము అని అన్నారంటే అది నమ్మకండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఎవరు డబ్బులు అడిగినా కూడా అది ఫేక్ అని మీరు ఫిక్స్ అయిపోండి అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి ఏ రోల్స్ కావాలన్నా కూడా ఫస్ట్ మనం వెళ్ళాల్సినది కంపెనీ వెబ్సైట్లోకి. సో చాలామంది యూట్యూబ్లో లింక్స్ ఇస్తారు, మీరు కింద లింక్కి వెళ్ళండి అని. మళ్ళీ అక్కడ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ ఒకటి ఉంటుంది, టెలిగ్రామ్ ఒకటి ఉంటుంది, సో మళ్ళీ యూట్యూబ్లో వేరే లింక్ ఉంటుంది అనమాట. సో అలా లేకుండా నేను డైరెక్ట్ మీకు కంపెనీ వెబ్సైటే ఇస్తాను అనమాట ఎప్పుడైనా సరే. ఓకే, ఎందుకంటే కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తే మనకి అది కన్ఫామ్ అని నమ్మకం అనమాట. సో మనకి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని కావాలంటే ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి ఎండ్ వరకు, సో మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఏం జాబ్ అప్డేట్స్ కావాలన్నా కూడా జాబ్స్ జంక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ ఇన్ సెకండ్స్లో మీకు అప్డేట్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను మీకు ఆల్మోస్ట్ రిప్లై ఇస్తాను. సో ఈ కంపెనీనే కాదు, వేరే కంపెనీ నేమ్స్ మీకు ఐడియా ఉండి, బ్రో ఈ కంపెనీ హైరింగ్ జరుగుతూ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్, మీకు ఏమైనా ఐడియా ఉందా అన్నా కూడా నేను దాని గురించి కొంచెం స్టడీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఈ ఫ్రెష్ ప్రిన్స్కి ఎగ్జామ్ వీడియో కూడా నేను తీసి పంపిస్తాను మీకు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్లో కామెంట్ పెట్టండి, బ్రో వీడియో చేయండి అని. సో పర్లేదు, నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం, ఎలా అప్లై చేయాలి ఏంటి అని. ఓకే, ఫస్ట్గా మనం వచ్చేసి నార్మల్ ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా మనం ఫస్ట్ అమెజాన్ చూసుకున్నాము, అమెజాన్ జాబ్స్, నెక్స్ట్ జియో పెట్టాము, జియో కెరీర్స్. లైక్ అలానే మనకి కొన్ని కెరీర్స్ అన్న పేరుతో వెబ్సైట్ క్రియేట్ అవుతుంది, కొన్ని వచ్చేసి డైరెక్ట్గా లింక్ ఇచ్చేస్తారు. సో ఇది కూడా ఫ్రెష్ ప్రిన్స్. ఇక్కడ ఫ్రెష్ ప్రిన్స్ కెరీర్స్ కంపెనీ లింక్డ్ ఇన్ అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు ఏదైనా కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ కానీ ఏమన్నా మెయిల్ వస్తే ఆ కంపెనీ యొక్క లింక్డ్ ఇన్ చెక్ చేయండి ఒకసారి. సో గ్లాస్ డోరు, క్వైరా ఇవన్నీ ఉంటాయి, బట్ మినిమం నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. సో ఈ కంపెనీ ఫేకా, లేదా ఈ కంపెనీ స్టార్టప్ కంపెనీ అని. సో ఇప్పుడు ఫ్రెష్ ప్రిన్స్ అయితే ఆల్మోస్ట్ మంచిగా హైరింగ్ జరుగుతూ ఉంది. సో మనం ఫ్రెష్ ప్రిన్స్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఫ్రెష్ ప్రిన్స్ మొత్తం వస్తుంది. ఇక్కడ అప్లై టు జాయిన్ అవర్ టీమ్ అన్నాడు. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఏముంది, కెరీర్స్ పేజ్ అంది. సో ఆల్మోస్ట్ ఏం ఓపెనింగ్స్ ఉన్నా కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇది మనం కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేయొచ్చు. సో మనకే అప్లై చేయాలి, జాబ్స్ కావాలన్నమాట. సో అప్లై టు జాయిన్ అవర్ టీమ్. సో ఈ లింక్ మీరు ఇంత ల్యాగ్ లేకుండా నేను ఆల్మోస్ట్ డైరెక్ట్ రోల్ యొక్క లింక్ ఇచ్చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో మీరు అక్కడికి వెళ్ళి ఈజీగా అప్లై చేసేయచ్చు. సో మనం క్లిక్ చేశాక ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ పిక్స్, డిజైన్, ప్రోడక్ట్స్, ఇది పేజ్ యొక్క ఇదనమాట. సో ఇక్కడ మనం ఫ్రెష్ ప్రింట్స్ కంపెనీ ఉంది. సో ఇక్కడ కానీ బ్రౌజ్ ఓపెన్ జాబ్స్ చూడొచ్చు అనమాట మనం. దీనికి ఫేస్బుక్, సో ఇక్కడంతా మనం చెక్ చేయొచ్చు.
ఇక్కడ వాళ్ళ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో మీకు ఈ కంపెనీ గురించి ఐడియా రావాలంటే ఒకసారి టోటల్ స్టడీ చేయండి, ఒకసారి చదవండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. మనం జస్ట్ వీడియో చూసాము, ఏదో అప్లై చేసాము, లింక్ వచ్చింది రాసాము, అది వద్దు ఫ్రెండ్స్. సో మినిమం నాలెడ్జ్ అప్లై చేద్దాం, ఎగ్జామ్ లింక్ వచ్చిందా రాద్దాము, రాలేదా సో మనకి ఎందుకు రిగ్రెట్ మెయిల్ వచ్చింది, సో మన స్కిల్స్ అక్కడ ఏమన్నా డిస్మ్యాచ్ ఉన్నాయా, సో అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఊరికే అప్లై చేసాము, ఎగ్జామ్ లింక్ వచ్చింది రాసాము ఫెయిల్ అయ్యాము అట్లా లేకుండా, సో మనమైతే ట్రై చేయాలి. సో లక్ కూడా కలిసి రావాలి, మనకి లక్ కలిసి వచ్చినప్పుడే మన హార్డ్ వర్క్ కూడా రిజల్ట్ వస్తుందన్నమాట. అలానే ఎప్పుడు లక్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో కొంచెం అప్పుడప్పుడు మోటివేట్ చేస్తుంటాను, ఏమనుకోకండి. ఓకే, సో ఇక్కడ మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. బ్రౌజ్ ఓపెన్ జాబ్స్. సో ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి పేజ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలాగైతే మనకి పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చదవచ్చు, ఫ్రెష్ ప్రిన్స్ ఇస్ అమెరికన్ ఫాస్టెస్ట్ గ్రోవింగ్ కొలైట్ కస్టమ్ అపెరల్ కంపెనీ. సో ఇది వచ్చేసి ఒక మనకి ఎలా ఉంటుంది ఏమని ఇదంతా చదవండి, ఊరికే టైం వేస్ట్ లేకుండా మనం ఇది చేసేద్దాము, ఎందుకంటే ల్యాగ్ లేకుండా ఇది చేస్తాం. సో ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్స్ కావాలి, ఆర్ట్ ఫైనాన్స్ ఫ్రంటియర్ హెచ్ఆర్ సేల్స్ పెట్టుకోవచ్చు. ఆఫీస్ మనకి ఎక్కడ కావాలి, మనం ఆల్మోస్ట్ ఇండియానే ఫ్రెండ్స్. 17 జాబ్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇండియాలోకి. కలెక్షన్ స్పెషలిస్ట్, సో ఇక్కడ మనకి రిమోట్ ఉంటే ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్. డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకి రిమోట్ ఆన్ సైట్ ఆఫ్ సైట్ ఐడియా ఉంటుంది. బట్ కొంతమందికి ఐడియా ఉండదు, బ్రో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అలా మెన్షన్ చేస్తారా అని. సో ఇక్కడ మనకి ఈ రోల్స్ ప్రెజెంట్ అయితే ఫైనాన్స్లో ఈ టూ రోల్స్ ఉన్నాయి. ఫ్రంటియర్లో అకౌంటింగ్ ఉంది. సో ఆపరేషన్ అసిస్టెంట్, హెచ్ఆర్ అసోసియేట్, రెవాప్స్ అనలిస్ట్, సేల్స్ అసోసియేట్, క్యాంపస్ రిక్రూటర్, ఇవన్నీ గ్రోత్ డిపార్ట్మెంట్లోకి వస్తాయి అనమాట. సో ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్లోకి ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈమెయిల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ హైరింగ్ జరుగుతూ ఉంది. ప్లస్ ఇవి అన్నీ మనకి హైరింగ్ రోల్స్ అనమాట. ఓకే, సో ఇది ఏదైనా కూడా మనం క్లిక్ చేసి దాన్ని చదవచ్చు. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఈమెయిల్ మార్కెట్ కోఆర్డినేటర్ ఉంది. సో ఇది క్లిక్ చేసామంటే సో ఇలా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం అంతా చదివేబదులు ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగాడా, ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, అప్లై చేయండి. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో రిస్క్ అయితే తీసుకోకండి ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో. సో దీనికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో ఇక్కడ మనం అప్లై నో క్లిక్ చేసామంటే వెళ్ళిపోతుంది. ఇది డ్రైవ్ మార్కెటింగ్. సో ఈ మ్యాటర్ అంతా ఒకసారి చదువుకోండి, మినిమం ఐడియా ఉంటుంది మీకైతే. సో ఈ రోల్ వచ్చేసి డెవలప్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఈమెయిల్ అండ్ టెస్టింగ్ మెసేజెస్ స్ట్రాటజీస్ అలైన్డ్ విత్ ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ టార్గెట్ ఆడియన్స్ ప్రిఫరెన్సెస్. సో మనం వచ్చేసి మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో దానికి మనం ఎగ్జిక్యూట్ చేసేసి మనకు కొన్ని టార్గెట్స్ ఉంటాయన్నమాట. సో దానికి టార్గెట్ని రీచ్ అవ్వాలి. సో ప్లాన్ అండ్ షెడ్యూల్ ఈమెయిల్ అండ్ టెస్ట్ క్యాంపెయిన్స్ కన్సిడరింగ్ టైమింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ సెగ్మెంటేషన్ టు ఆప్టిమైజ్ అన్నాడు. సో సెటప్ అండ్ మెయింటైన్ ఆటోమేటెడ్ ఈమెయిల్ వర్క్ ఫ్లోస్ అండ్ డ్రైవ్. సో ఇదంతా ఒకసారి చదవండి. ప్లాన్ ఏ బి టెస్ట్ ఆన్ సబ్జెక్ట్ లైన్ కంటెంట్ కాల్స్ టు యాక్షన్ అండ్ అదర్ ఎలిమెంట్స్ టు ఆప్టిమైజ్. సో మనం మానిటర్ అండ్ అనలైజ్ ఈమెయిల్ ద టెస్ట్ క్యాంపెయిన్. సో మనకి ఏదైనా వచ్చిందంటే ఆ మెయిల్కి మనం ఇది ఇవ్వాలి. సో మీకు ఏం ఐడియా లేదు ఈ రోల్ గురించి అన్న కూడా అప్లై చేయండి, కంపెనీ అయితే ట్రైనింగ్ ఇస్తుంది. బట్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీకు మ్యాచ్ అవుతాయి అంటే ఇస్తుంది అనమాట. మినిమం కమ్యూనికేషన్స్ ఉండాలి, సో కొంచెం నాలెడ్జ్ ఉండాలి అంతే. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసి స్ట్రాంగ్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్, మంచిగా మాట్లాడాలి ఇంగ్లీష్లో, ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు కంపల్సరీ. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అన్నాడు. సో టైం మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి, ఎందుకంటే టార్గెట్స్ ఉంటాయి కాబట్టి మనకి. సూపర్ డీటెయిల్ ఓరియంటెడ్ అన్నాడు. ఇంకా మనం వర్క్లో మంచిగా ఉండాలి, సెల్ఫ్ మోటివేటెడ్ అన్నాడు. సో ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్ సెల్ఫ్ మోటివేటెడ్ అని అనుకుంటాడు. సో పర్లేదు, ఎక్స్టెండెడ్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ఉంటాయి. సో దానికోసం ఇక్కడ అండర్స్టాండింగ్ బేసిక్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ విల్ ఎర్న్ యువర్ బ్రౌనీ పాయింట్స్ అన్నాడు. సో వీళ్ళు మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట, బ్రౌనీ పాయింట్స్ అని. అదే వచ్చేసి మనకి హెచ్టిఎంఎల్ సిఎస్ మనకి వచ్చు, మన రిజ్యూమ్లో ఉంది అంటే సో మనకు కొంచెం షార్ట్ లిస్ట్ అవ్వడానికి బెటర్ ఉంటుందన్నమాట. సో స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్ విత్ ఎబిలిటీ ఆఫ్ ఇంటర్ప్రిట్ డేటా అండ్ ప్రొవైడ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ అన్నాడు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ షీట్స్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ అన్నాడు. సో ఇప్పట్లో ఎంఎస్ ఆఫీస్ మినిమం ఫ్రెండ్స్, ఎంఎస్ ఎక్సెల్ మనకి ఏది డాటా కావాలన్నా కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది. సో వర్డ్ మనం ఈమెయిల్ చేస్తాము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదన్నా యానిమేషన్స్ కావాలంటే చేస్తాము. సో ఈ మినిమం ఐడియా ఉండాలి. కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్, మనకి శాలరీ వచ్చేసి $700 per month, $700 అనమాట. ఈజీగా $50 ప్లస్ ఉంటుంది. సో 40 NSA ఇచ్చాడు, హెల్త్ ఇన్సూరెన్స్, ఆపర్చునిటీ టు లెర్న్ అలాట్ ర్యాపిడ్లీ అన్నాడు. సో పర్లేదు, మనకు కొంచెం మీ రెజ్యూమ్లో ఇదంతా ఒకసారి చదవండి. సో టోటల్ ఇదంతా ఒకసారి చదివి ఇందులో మీకు ఏమర్థమైంది ఒకసారి చెక్ చేసుకోండి.
ఓకే. సో ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీ రెజ్యూమ్లో స్కిల్స్ ఉన్న దాంట్లో ఇవి మెన్షన్ చేయండి. లైక్ ఫస్ట్ది ఓకే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కంపల్సరీ అన్నాడు, గూగుల్ షీట్స్ అండ్ ఎంఎక్సెల్. సో ఇవి అన్నీ మీ రెజ్యూమ్లో ఉన్నాయి అంటే ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది. షార్ట్ లిస్ట్ అయితే ఆటోమేటిక్గా టెస్ట్ లింక్ వస్తుంది. ఇది మనకి బెనిఫిట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, దిస్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అన్నాడు. యువర్ యూజువల్ షిఫ్ట్ టైమింగ్స్ విల్ బి 12:30 PM to 9:30 PM అన్నాడు. ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్ అనమాట. సో మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ రోలే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 12:30 to 9:30 PM వరకు ఉంటుంది అనమాట. సో యాజ్ ఎ హై గ్రోత్ స్టార్ట్అప్ అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది ఓకే. ఇఫ్ దిస్ ఎగ్జైట్స్ యూ వీడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ అన్నాడు. సో ఇది వచ్చేసి ఇంకా మనం ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన ఫుల్ నేమ్ ఇచ్చేయండి, ఈమెయిల్ ఇచ్చేయండి, మొబైల్ నెంబరు, ఇక్కడ మీ రిజ్యూమ్ ఇది చేయండి. సో వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years అన్నాడు. మీరు నెక్స్ట్ 5 yearsలో ఎక్కడ కావాలనుకుంటున్నారో సో అక్కడ టైప్ చేయండి. ఇక్కడ మెన్షన్ చేశాడు, వీ వుడ్ లవ్ టు నో యువర్ ఒరిజినల్ థాట్స్. సో ప్లీజ్ టేక్ యువర్ టైమ్ టు రైట్ దిస్ ఆన్సర్ థాట్ఫుల్లీ, ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్ చాట్ జీపీటీ అన్నారు. మన వాళ్ళు ఏం కావాలన్నా కూడా సరే బ్రో క్వశ్చన్ ఉంది కాపీ చేసా, గూగుల్ చేసా, ఆన్సర్ పెట్టేస్తా అంటారు. సో అలా ఎప్పుడు చేయకండి. కొన్ని కంపెనీస్ చాట్ జీపీటీ కొంచెం వాళ్ళకి ఉంటుందన్నమాట లింకప్. సో ఆ ఆన్సర్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ మనీ రిజెక్ట్ చేస్తారు. సో లేట్ అయితే ఏం చేయరు. సో ఆల్మోస్ట్ మీకు వచ్చినట్లు ఒక నెక్స్ట్ 5 yearsలో మీ విజన్ ఎలా ఉంది, మంచిగా సెటిల్ అవ్వాలి, సో నా స్కిల్స్ పెంచుకోవాలి, మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉండాలి, సో అలా రాసేయండి, పర్లేదు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ అన్నాడు. సో డిగ్రీ ఉంటే డిగ్రీ పెట్టండి, గ్రాడ్యుయేషన్ అని పెట్టేయండి, ఆల్మోస్ట్ పెట్టేసి డిగ్రీ ఉంటే డిగ్రీ, బీకామ్ లేదా బీటెక్ ఉంటే బీటెక్లో స్పెషలైజేషన్ పెట్టండి, సివిల్ ఐఎన్టీ అని. సో వాట్ డిసిప్లిన్ డిడ్ యూ అన్నాడు, అండ్ వాట్ ఇయర్ అన్నాడు, మనం ఎప్పుడు పాస్ అవుట్ అయ్యాము. సో ఇది మొత్తం మ్యాటర్ ఇంగ్లీష్లో రాయండి. ఓకే. సో విచ్ వన్ డిస్క్రైబ్స్ యూ బెస్ట్ అన్నాడు. సో ఇక్కడ క్లిక్ చేసి మనం ఏది సూటబుల్ వెన్ కంఫర్టెడ్ విత్ ఏ ఛాలెంజర్. సో ఇది మీకు ఏది ఓకే అంటే, మీకు ఏది కరెక్ట్ అనుకుంటే అది మొత్తం సెలెక్ట్ చేయండి. వాట్ వాజ్ యువర్ లాస్ట్ డ్రాన్ శాలరీ అన్నాడు. ఎక్స్పీరియన్స్ ఉంటే లాస్ట్ శాలరీ పెట్టండి, లేదా ఎన్ఏ పెట్టండి, ఎన్ఏ పెట్టినా రాలేదా జీరో పెట్టండి. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ శాలరీ ప్రొవైడెడ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్ అన్నాడు. సో ఇక్కడ మెన్షన్ చేశారు శాలరీ. సో ఇది మనకి ఓకే అన్నామంటే ఇక్కడ ఓకే పెట్టండి. ఆల్మోస్ట్ ఓకే, అంత శాలరీ ఇవ్వాలంటే బెస్టే. సో ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ అన్నాడు. ఓకే, ఇక్కడ సబ్మిట్ చేసామంటే మనకి ఓకే అయిపోతుంది. మనకి వెంటనే మన మెయిల్కి వచ్చేస్తుంది, థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అనేసి. సో మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే ఎగ్జామ్ లింక్ వస్తుంది. ఆ ఎగ్జామ్ లింక్ని బట్టి మనం రాసేయచ్చు. నార్మల్గా దీనికి వచ్చేసి నాకు తెలిసి 2 to 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. బట్ ఫ్రెండ్స్ ఇది అయితే మనకి టైం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. రిమైనింగ్ టూ పోల్చుకున్నామంటే వేరే వాటితో కొంచెం మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. మీరు చాట్ జీపీటీ యూస్ చేయాలన్నా ఇక్కడ టైం సరిపోదన్నమాట. సో కొంచెం ఒకసారి చూడండి ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఏంటి అని. యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టారు. సో నేను కూడా ట్రై చేస్తాను, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ప్రజెంట్ అన్ని కంపెనీస్ ప్యాటర్న్ మార్చేస్తున్నాయి. సో మనం చేసాము, మీరు వచ్చి వీడియోస్ చూశారు, సో మళ్ళీ మీకు టైం వేస్ట్ బ్రో, ఏంటి బ్రో రాలేదు క్వశ్చన్స్ అంటారు. సో కొన్ని వస్తాయి, కొన్ని రావన్నమాట. అందుకోసం చేయాలి అంటే కొంచెం నేను ఆలోచిస్తున్నాను. ఒకవేళ మీరు బ్రో చేయండి, పర్లేదు, కొంచెం మాకు యూస్ఫుల్ అవుతుంది అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి క్వశ్చన్స్ పైన. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ అప్లై చేయొచ్చు అనమాట ఫేక్ ఐడితో, ఎందుకు అవసరం లేదు. సో మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఈజీగా అర్థమైపోతుంది, ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ వెబ్సైట్ కావాలి, ఓపెనింగ్స్ కావాలి, అప్లై చేసేస్తారు. బట్ మనకి పేషెన్స్ కావాలన్నమాట కూర్చొని అప్లై చేయడానికి. ఫస్ట్ మనకు కావాల్సింది పేషెన్స్. కొన్నిసార్లు హాఫ్ 1 hour అవుతుంది, 10 minutes అవుతుంది, 2 minutesలో అప్లై అయిపోతుంది. సో ఇది అప్లై చేయండి, మీకు లింక్ వచ్చిందా, హ్యాపీ. సో ఇవన్నీ మనకి ఓపెనింగ్స్ అనమాట. నేను సపరేట్గా మళ్ళీ మీకు ఈ రోల్కి హైరింగ్ జరుగుతూ ఉంది అని మళ్ళీ వీడియో పెట్టినా కూడా మీరు ఇక్కడికే రావాలి, లింక్ వచ్చేసి. సో ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకా వేరే కంపెనీస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మర్చిపోకుండా మీ సపోర్ట్ ఇవ్వడానికి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి జాబ్స్ జంక్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.